ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గ్రహణం విడిచిన తర్వాత పాటించవలసిన ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాము. గ్రహణం విడిచిన తర్వాత అశుభ శక్తుల ప్రభావం తొలగిపోవడానికి ఖచ్చితంగా స్నానం ఆచరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుడికి నైవేద్యం సమర్పించి దానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. గ్రహణం విడిచిన వెంటనే స్నానం చేయడం చాలా ముఖ్యం. దీనిని విడుపు స్నానం అంటారు. ఇల్లు, పూజా మందిరాన్ని కడిగి లేదా శుభ్రం చేసి గంగాజలము లేదా గోమూత్రం చల్లడం వల్ల శుద్ధి అవుతుంది. గ్రహణం విడుపు స్నానం తర్వాత పేదలకు లేదా బ్రాహ్మణులకు దానంగా బియ్యము, తెల్లని వస్తువులను ఇవ్వడము, దక్షిణ తాంబూలాలు సమర్పించడం శుభప్రదము. ఒకవేళ ఆ రాత్రి కుదరని పక్షంలో మరుసటి రోజు ఈ దానాలను ఇవ్వవచ్చును. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత దేవుని విగ్రహాలకు స్నానం చేయించి పూజ చేసి తాజా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గ్రహణం తర్వాత వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారాన్ని తినకూడదు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు విధిగా స్నానం చేసి దైవ ప్రార్థనలు చేసుకోవాలి. ముందుగా వండి పెట్టుకున్న పదార్థాలలో ఏదైనా ఉంటే అందులో తులసి ఆకులు వేసి ఉంచాలి. ఎందుకంటే తులసి ఆకులు ఆహారాన్ని కలుషితం కాకుండా చూస్తాయి. గ్రహణం తర్వాత కూడా కాసేపు ధ్యానము లేదా జపం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడము, నిద్రపోవడము, ప్రయాణాలు చేయడము, కొత్త పనులు ప్రారంభించడము, గోర్లు, జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు.